హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిపాయలు అయితే ఉంటాయి కదా, దాంతో అయితే పచ్చడి చేసుకోండి. చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చడి. దానికోసం అయితే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా కాగాక కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా మినప్పప్పు, ఒక 7-8 అయితే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 7-8 వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము, అవైతే వేసేస్తున్నా. పెద్ద సైజువి 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఉల్లిపాయలు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి ఉల్లిపాయలు. ఇక్కడ 4 ఉల్లిపాయలు అయితే అదే నూనెలో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు అయితే ఉండనివ్వండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ధనియాలు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర అండి, ఒక స్పూను. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, అది కూడా వేసేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోండి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసి ఉండనివ్వండి, చింతపండు అవన్నీ మగ్గుతాయి కొద్దిగా. చూడండి మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకోండి దాంట్లో. ఇప్పుడు దాన్నంతా ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకొని మనం పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా వేసేసుకోండి. ఇంకా కారం అవసరం లేదండి, ఎండుమిరపకాయలే మనకు కారము. ఇలా అయితే పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరగ్గానే పట్టుకోండి. మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకోండి. అవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చడి, అదైతే దీంట్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటారండి పచ్చడి, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.